8, 7, 6, 5, 4, 3, 2, 1. స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం జీవనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండగా నీ జీవనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండగా అడుగు అడుగు సాడలందైక మధ్యముగ నడిచెదమమ్మ కళామ తల్లి స్వాగతం సుస్వాగతం సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా నీ పద సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా నిరతము నిన్నే నిరతము నిన్నే మదిలో తలచి స్మరించెదము చల్లని తల్లి స్వాగతం సుస్వాగతం వాణి వీణా స్వరరాగినివై స్వరమాధుర్య విమోహన గుణివై వాణి వీణా స్వరరాగినివై స్వరమాధుర్య విమోహన గుణివై నవరసరంజని భంగిమై నవరసరంజని నాట్య భంగిమై కంగుచు పొరలే భువన మోహిని స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం Let's go.
లాటరీకి పొలాలు రాసేయడానికి రైతులందరూ వచ్చారన్నా. అన్నా ఆ గవర్నమెంట్ వాళ్ళకి 40 లక్షలు పరిహారం చెల్లించిన వాళ్ళకి మనమంటే ఉన్న భయంతో వాళ్ళు 4 లక్షలకే ఒప్పుకున్నారన్నా. సంతకాలు పెట్టడానికి వస్తున్నారన్నా. 4 లక్షలకేనన్నా. శబాష్ రా తమ్ముడు, శబాష్. ఈరోజు ఈ కటారి కృష్ణ తమ్ముళ్ళు అనిపించారా. కానీ అన్నా కానీ ఏంద్రా, కానీ ఏంది? కానీ అనే మాట మన శివుడిన పడకూడదని నీకు తెలియదా? కానీ ఏంది చెప్పు అన్నా. సంతకాలు పెట్టడానికి అందరూ ఒప్పుకున్నారు కానీ ఆ రంగయ్య గారు, ఆ పెద్దన్న గారు ఒప్పుకోలేదన్నా. అన్నా వాళ్ళు ఎకరానికి 1 కోటి ఇచ్చినా మా పొలము ఎవరికి ఇచ్చేదే లేదన్నారన్నా. అన్నా దీనంతటికి కారణం ఆ పెద్దన్న గారు అన్నా. ముందు వారిని అడ్డంగా నరికేయాలన్నా. అప్పుడు కానీ మిగతా వాళ్ళంతా దారికి రారన్నా. అరే తమ్ముడు ఆవేశపడవుతురా. ఎందుకు నీకు ఆవేశం? మనము ఇంతకు ముందే వాడి ఫ్యామిలీ మొత్తాన్ని ఈ ఊరి జనాలు చూస్తుండగా పెట్రోల్ పోసి తగిలిట్టాం కదరా. ఇంకా తెలియదా? ఆ రోజే వాడికి చిక్కిపోయిందిరా. ఆ కుచ్చోడితో మనకెందుకు? మన రైతులు మనకి పొలం అమ్ముతామంటున్నారు కదా. పదా వాళ్ళ కాడ పొలం సంతకాలు చేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళ ముఖాన్ని కొట్టి మన పొలం మనం లాక్కుందాం. పదా తమ్ముడు, ఆ పిచ్చోడితో మనకెందుకురా. పదా. రైతులు పిలవండ్రా. సంతకాలు చేయించరా. హలో రామయ్య, నీకు ఉన్నది 1 ఎకరం కదా, అంటే నీకు 3 లక్షలు వస్తాయన్నమాట. తీసుకో, సంతకం పెట్టి తీసుకో. 3 లక్షలు ఏంది అయ్య గారు? నా పొలం 4 లక్షలు అన్నారు కదా. అరే తమ్ముళ్ళు, ఉదయం తిన్న కుందేలు మోసం చాలా రుచిగా ఉందిరా. ఎందుకంటావురా? రే తమ్ముడు ఎందుకంటావు? అన్నా అది నల్లమల్ల అడవిలో పట్టుకున్న కుందేలన్నా. అందుకేనన్నా దానికి అంత రుచి అన్నా. అరే పిచ్చోడా, అందుకేరా మీరు ఇంత వయసు వచ్చినా గానీ దున్నపోతులా తయారయ్యారు. పుట్టి కింద 30 సంవత్సరాలు వచ్చినాయి. 30 మటర్లు చేయలేదు, నువ్వు 30 రేపులు చేయలేదు. ఆ కుందేలు మాసం అంత రుచిగా ఉంటానికి కారణం ఏందో తెలుసా? అరే తమ్ముళ్ళు తెలుసాంట్రా, ఆ కుందేలుకున్నది 3 కాళ్ళురా. అందుకేరా ఆ కుందేలు మాంసం చాలా రుచిగా ఉంది. అరే సత్తిగా ఏమంటావు? ఆ కుందేలు మాంసం అంత రుచిగా రావడానికి కారణం? ఊరుకోండి అయ్య గారు, మీరు మరీ పరాజకాలు ఆడతారు రైతులతోటి. కుందేలకు 3 కాళ్ళు ఏంది అయ్య గారు? 4 ఉంటాయి అయితే. అరే అవునరా, వీడు కరెక్ట్ చెప్పారా. అరే వాడు చొక్కా ఇప్పి సన్మానం చేయండి రా. అతను చెప్పేదాకా మనకు తెలియదురా. కుందేలుకి 3 కాళ్ళు ఉంటాయని 4 కాళ్ళు అంటున్నారా. మనమేం 3 కాళ్ళు అంటున్నాం.
ఏమిరా శక్తి ఆ? మూడే కళ్ళు ఎన్ని కళ్ళు అంటావ్? నాలుగేనండి గారు. నాలుగే అంటావు. నాలుగేనండి. సైలెన్స్ వైలెన్స్ వైలెన్స్ ఎన్ని కళ్ళు రా ముందేళ్ళకి ఎన్ని కళ్ళు నాలుగండి ఎన్ని ఏయ్! ఎన్ని కళ్ళు? నాలుగా? ఏ తమ్ముడు వీడు ఎన్ని కళ్ళు అంటున్నారా? నాలుగన్నా ఎన్ని కళ్ళు? నాలుగా? ఏయ్! ఏయ్! ఈడేంట్రా తమ్ముడు నాకే ఎదురు చెబుతున్నాడు? ఏంట్రా ఈడు నాకే ఎదురు చెబుతున్నాడు? ఏయ్! నేను కుందేలకి 3 కాళ్ళంటే 3 అనాలి, ఎకరానికి 3 లక్షలంటే 3 అనాలి. ఈడేంట్రా 4 అంటాడు? ఏ తమ్ముళ్ళు ఏంట్రా అంటే కుందేళ్ళకి ఎన్ని కాళ్ళు అంతా తెలియని అమాయకుని అనుకుంటున్నాడు వీడు. ఏయ్! ఇస్తే అవుతున్నాయిరా నీకు ఎకరం కదరా, ఎన్ని డబ్బులు కావాలరా? నువ్వెంత అంటే అంత అయ్యగారు, నాకు 2 ఇచ్చినా సరే 3 ఇచ్చినా సరే అయ్యగారు. శభాష్! ఏయ్! వాడికి 2 లక్షలు ఇచ్చి పంపేయండి రా. ఏంటి రంగయ్య నీకున్నది ఎకరం అనుకుంటా అంటే నీకు కూడా 3 లక్షలు వస్తాయి, తీసుకొని వెళ్ళిపో. నేను ఇక్కడికి డబ్బుల కోసం రాలేదయ్యా. అయినా మీరిచ్చే ముష్టి డబ్బులు ఎవరికి కావాలి? ఏంటయ్యా మా పొలాలు మీకు ఇచ్చేది? అసలు మీకు ఎవరో పర్మిషన్ ఇచ్చాడో? అసలు ఆ జీవో ఏదో చూపించవయ్యా నీ జీవో. అన్నకి ఎదురు నీకు ఎన్ని గుండెలు రా? అన్నా నువ్వు ఒక్కసారి ఓడదా ఎన్ని అడ్డగా చేస్తా. నువ్వు ఆగరా తమ్ముడు, నేనేస్తా అంటావు ఏంట్రా? ఈయన్ని చంపితే ఎలాగరా? సరే తమ్ముడు ఒక విషయం, మన నాన్న చిన్నప్పుడు ఒక విషయం చెప్పేవాడు. ఊర్లో వయసు వచ్చిన పిల్ల తండ్రికి ఊరంతా చుట్టాలేనంటరా. ఎవరనుకున్నావు ఈయన్ని చంపితేలారా? మన మామయ్యరా. అదిరింది మామ అదిరింది రో, అదిరింది ఏం మామా ఇంకా అర్థం కాలేదా? నీ కూతురికి నాకు లవ్వు మామా, లవ్వు. అయినా నీకేం తెలుసులే.
ముసలవాడివి వాళ్ళ ఊకి నీకేం తెలుసులే. పోయి ముహూర్తాలు పెట్టించు, పెళ్లి ముహూర్తాలు పెట్టించు మామ. మయ్య కదూ పెట్టించావురా, నీకు ముహూర్తాలు పెట్టించావురా. మా రైతులందరూ కలిసి మా గౌతమ్ బాబుతో కలిసి మీ మీద కేసు వేశాం. రేపు మాప మీరు జైలుకి వెళ్ళాల్సిందేరా, తప్పదురా. గౌతమ్ 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 అన్న కోలికాయ ఎవర్రావాడు ఇప్పుడు చదువుతున్నా. పెట్టించు, ముహూర్తాలు పెట్టించు మామా. ఆ గౌతమ్ గాడి చావు నీ కూతురుతో నా శోభనం ఒకే రోజు పెట్టించు. పెట్టించావురా, పెట్టిస్తావురా. మాకు నిత్యం తోడుండే మా తలగొట్ట సాక్షిగా మీకు ముహూర్తం పెట్టిస్తావురా. మామా అది అది కదా ఏం ఫీల్ ఉంది మామా. పెట్టించు, అదే ఒకే రోజు పెట్టించు. ఆ గౌతమ్ గాడి అదే ముహూర్తానికి వాడి తల నరికి నీ కూతురుతో అదే ముహూర్తానికి శోభనం చేసుకుంటాం మామా. ఐ లవ్ యూ మామా, ఐ లవ్ యూ మామా, ఐ లవ్ యూ మామా. ఏంది బావా అంత కోపంగా ఉన్నావు? ఇప్పుడే ఒక మటర్ చేసి ఫ్రెష్ గా స్నానం చేశాను. బంతిపూల తోటలోకి వెళ్దాం పదా, మన ఎవరం చూసుకుందాం. అలాగే బావా.
ఇన్నాళ్ళు వదిన చూడాలి చూడాలి నేను రెయ్యంబాబు తెగలరిచావు, తీరా వచ్చాక సిగ్గుపడుతున్నావు ఏందన్నా? అసలు ఎవర్రా మీరు? ఈ ఫోటో ఏంటి? ఆ పాలాభిషేకాలేంటి? అసలు ఎవరు మీరు? ఏం కావాలి? వదినా మా ఊర్లో ఏ బీర్ ఫ్యాక్టరీ వద్దని యూట్యూబ్ లో వీడియో పెట్టావు కదా, అది న్యూస్ పేపర్ లో వేశాడు. నీ ఫోటో చూసి నీ మీద మనసు పడ్డాడు, మోజు పడ్డాడు. ఛీ, ఒంటరిగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటాయి, వచ్చి పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది కాకుండా ఏంటిది? మర్యాదగా మురన్ బయటికి నడవండి. అవును, నువ్వంటే పిచ్చి వదినా. నిన్న పేపర్ లో నీ ఫోటో చూసి నాక నీ ఫోటో తీసుకెళ్లి కటౌట్ కట్టించి ఇంటి వరండాలో పెట్టాడు, పెట్టాడు. చివరికి బాత్రూమ్ లో కూడా పెట్టించాడు వదినా. అంతేకాదు, నీ అండాన్ని ఈ మండలంలో ఎవరు చూడకూడదని ఈ మండలంలో ఉన్న న్యూస్ పేపర్లు మొత్తం అన్న కొనేసినాడు. అది అన్న మీద నీకు లవ్ అంటే అన్న ముఖంలో చూడు ఎంత సిగ్గుపడుతున్నాడు. పోరా, నాకు చిక్కేస్తుంది. చూడు పిల్ల, 4 రోజులకు ఒకసారి స్నానం చేసి నేను నీ దగ్గరకు వస్తున్నానని లక్స్ సోపేసి 4 సార్లు స్నానం చేశా. ఇదిగో నువ్వంటే నాకు చిట్టి, నువ్వంటే లవ్వే. ప్లీజే చిట్టి, ప్లీజే చిట్టి, నువ్వంటే లవ్వే. తీసుకో ప్లీజ్, తీసుకో. ఈ రోజు దీంతో డీటెయిల్స్ గా మాట్లాడాలని వచ్చా. నేను చిన్నప్పుడే చదువుకునే రోజుల్లో తంతులు నన్ను కొట్టాడని వాడి జేబులో పెన్ను తీసి వాడి గుండె మీద పొడిసి 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 చంపిన. కొంచెం పెద్దయ్యాక నీలాంటి మనసు పడ్డ మంగ నా దగ్గరికి రాలేదని నీ దొక్కలోనే తగ్గట్టు దాని దొక్కలో చంపిన. కొంచెం పెద్దయ్యాక నాతోటి పగోడైతేనేమి పక్కలోకి రాంగైతేనేమి మొత్తం పాతిక మద్దతు చేశాను. ఏంటన్నా నీ ప్రేమగా చెప్పంటే రక్త చరిత్ర కథ చెప్తున్నావు. గది చూసి నాకు పిల్ల పారిపోద్ది. అన్నకి నీ మీద ఎంత ఉందంటే నీ ఫోటో న్యూస్ పేపర్ లో చూసింది మొదలు. నీ కోసం చీరలు కీరలు నగనట్ట అన్ని కొనేసినాడు ఆయన. అంతెందుకు లోపలేసుకుంటారే గదే గై కూడా ఒక డజన్ కొనేశాడు. అన్న నాకు డౌట్, అన్న వదిన సైజు తెలియకుండా గై ఎలా కొన్నావే? అయినా నువ్వు చూడని సైజులా కళ్ళ చూపులతోనే కొలతలన్నీ కొట్టేసి ఉంటావులే. అది మా అన్న లవ్వంటే పదవి ఇంటికి వెళ్దాము. అసలు ఎవర్రా మీరు? ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఇంట్లోకి వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు. ముందు బయటికి వెళ్ళండి. ఐ సే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. రాబర్ట్, పూల తొక్కేసుకోవాలి, పువ్వు పట్టుకోవాలి, దాన్ని పలకరించాలన్నావు కదరా. ఇలా చేస్తే ఎవరు వినర్రా?
ఎవరికి కావాలిరా? రే రాబర్ట్, అన్నా సింహం నిద్రపోతున్న జింకని ఎప్పుడు వేటాడదురా, అది తెలుసుకో. దాన్ని వేటాడి పరిగెత్తించి 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 అప్పుడు అప్పుడు అది పూర్తిగా అలిసిపోయాక అప్పుడు దాని పంజాడి దాన్ని పక్కన వేసి ఆడదైనా అంతేరా, దానంతటికి అది ఒప్పుకుంటే మజా ఏముంటుందిరా? చెప్పు, మజా ఏముంటుంది? ఈ అహంకారాన్ని తగ్గించి దీని అన్నం మీద ఉన్న దాన్ని బొలుపుని తగ్గించి దీని బట్టల్ని ఒక్కొక్క చీర ఒక్కొక్కటి ఇప్పుతుంటే ఉంటుందిరా మజా. ఇది కూడా అంతేరా, అది ఒప్పుకుంటే మజా ఉండదురా, బలవంతం చేస్తే వస్తుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి. వదలాలా? వదలాలా? అన్నా ఫోన్ వచ్చిందన్నా. ఆ సిద్ధార్థ బాబు గారు మన తమ్ముడు నడిచారంట. వెళ్దాం పదన్నా, దీనికి సరే చూద్దాం. వెళ్ళాలా? వసే వసంతే, ఈ రోజు నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఎప్పటికైనా నీ శోభను నాతోనే, అది గుర్తుపెట్టుకో. అది కటారి కృష్ణ. పోలీసుడు వస్తున్నాడు, రమ్మను, వస్తున్నాడు, రమ్మను. రేపు మాపో కాబోయే ఎమ్మెల్యేని నా తమ్ముల్ని అరెస్ట్ చేస్తావా? ఈ కటారి కృష్ణ తమ్ముల్ని అరెస్ట్ చేస్తావా నువ్వు? కాబోయే ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ సమయానికి నువ్వు లేవు కాబట్టి బ్రతికిపోయావు. మైండ్ ఇట్. నా గురించి ఇంకా పూర్తిగా తెలియదా? నేను ఒక్క కాల్ చేశానంటే సెంట్రల్ మినిస్టర్ దగ్గర నుండి స్టేట్ మినిస్టర్ దగ్గర వరకు అందరూ క్యూలోనే ఉంటారు. అదిరా నా లేవ. నేను ఒక్క సిటికేసానంటే అండమాన్ దీవులకి ట్రాన్స్ఫర్ అయిపోయి కట్టికి కూడా కనపడకుండా పోతావు. వాళ్ళు వీళ్ళు రావాలంటే నువ్వు చిటిక వేయాలేమో. నేను జాస్టి కాకి చొక్కా తీస్తే చాలు, నువ్వు చెప్పిన కేబినెట్ మినిస్టర్లు, ఆ మినిస్టర్ ఈ మినిస్టర్ వచ్చేలోపు నిన్ను ముక్కలుగా నరికి నా కొడుక నిన్ను చింతపల్లి అడవుల్లో, అదే చింతపల్లి అడవుల్లో చిరుతపులకు ఆహారంగా వేస్తా. కుక్కను పెంచుకో, విశ్వాసం ఉంటుంది. చెట్టును పెంచుకో, నీడనిస్తుంది. అదే అదే ఈ కటారి కృష్ణతో మాత్రం పెట్టుకోకు. పగ పెంచుకున్నావా? ప్రాణం తీస్తున్నా. పెంచుకుంటానరా? ఏం పీకుతావు? ఏం పీకుతావురా? నీతోనే పగ పెంచుకుంటా. ఏం పీకుతావు? కొండంతా ఉన్న నీ అవినీతి సామ్రాజ్యాన్ని, హిమాలయాలంతా నీ బలుపుని ఒక్కట వేలతో సహా పీకాతల బారైపోతే నా పేరు సిద్ధార్థ్ భార్గవే కాదు, ఐపీఎస్ సిద్ధార్థ్ భార్గవే కాదు. చూడు ఐపీఎస్, నాతో పెట్టుకుంటే నీకేమొస్తుందయ్యా? నా బూడిదా ఎంత కావాలో చెప్పు, విసిరి పడేస్తా. నా తమ్ముళ్ళు వదిలాయి. అయినా పోలీసోడికి రాజకీయ నాయకుడికి ఉండాల్సింది పగలు ప్రతీకారాలు కాదయ్యా, రిలేషన్షిప్.
అది ఎలా ఉంటుందో చెప్పమంట. అదేదో అగరబత్తి మీద ఉన్నట్టు అదే అంబికా దర్బార్ భక్తి, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి. అలా ఉండాలయ్యా. నువ్వు చదువుకున్నవాడు కాబట్టి ఇంగ్లీష్ లో చదువుతున్నా. ది రిలేషన్ బిట్వీన్ ఇలాంటి పోలీసోడు నాలాంటి దొంగ నా కొడుకు ఈజ్ లైక్ అంబికా దర్బార్ భక్తి. ఈ లైక్ నాట్ కుత్తి. అర్థమైందా? మాకు గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది నీలాంటి ప్రతి అడ్డమైన వాడికి సాంబ్రాన్ని పోగేయడానికి కాదు, జీలో పప్పు గుత్తి దించడానికి. అయినా నాతో బేరాలు మాట్లాడానికి వచ్చావా? Do you think I am your subordinate? Do you know who am I? Siddharth Bhargav. Why be a Siddharth Bhargav now? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నాతోనే బేరాలు మాట్లాడతావా? చూడండి, నా గురించి నీకు తెలిసినట్టు లేదు. కుడి చెయ్యి పైకెత్తానంటే పైకి వెళ్ళే చాప్టర్ కూడా ఆగిపోద్ది. ఎడమ చెయ్యి పైకెత్తానంటే ఈ తిరిగే కాలం కూడా ఒక్క క్షణంలో ఆగిపోద్ది. అదే అదే ఈ కటారి కృష్ణ పవార్. నువ్వు చెయ్యి పైకి లేపితే ఆగిపోవడానికి నేను ఆర్టీసీ బస్సో లారీయో కాదురా బ్లడీ ఫూల్. 6 అడుగుల బుల్లెట్ ని, ఆటం బాంబుని. బీ కేర్ఫుల్. నేను భద్రంగా ఉండాలా? నేను భద్రంగా ఉండాలా? ముందు నువ్వు భద్రంగా ఉండు. రేపు మాకు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఓటుకి 10,000 ఓటుకు 10,000 ఇచ్చుకుంటా. 50,000 రేట్లతో 50,000 ఓట్లతో మెజార్టీతో గెలుస్తా. 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తా. అప్పుడు అప్పుడు నువ్వు సామాన్య మానవుడివి. నువ్వేం చేయగలవు? నువ్వేమి చేయలేవు. నా వెనుక నా గవర్నమెంట్ ఉంది, మొత్తం ఉంది. నువ్వు ఒక్కడివి. నువ్వు ఏమి చేయలేవురా. పంచు మీద అంచు కూడా పెట్టలేవు. ఏం చేసుకుంటావు చేసుకో. అవును, నేను ఒక్కనే. నా వెనక గవర్నమెంట్ సపోర్టు లేదు, మంది మార్బలం లేదు. నన్నేం చేయలేడు, నన్నేం పీకలేడు అని కన్ను మిన్ను కానరాక ప్రగల్భాలు కలిపే ప్రతి ఒక్క నా కొడుకు చెప్పడానికి ది గ్రేట్ బాలగంగాధర్ తిలక్ చెప్పిన మాటలే మాకు స్ఫూర్తి. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం కూడా లేదు. కానీ గుండెల నిండా ధైర్యం ఉంది ఉంది. నా కొరక ఏమన్నావురా? పంచం మీద అంచు కూడా పెకలేనన్నావు కదరా. నీ నడి రోడ్డు మీద నీ పంచ వాడు తీసుకొట్టకపోతే నా పేరు సిద్ధార్థ్ భార్గవే కాదు, మా అన్న గౌతమ్ భార్గవే కాదు. రౌడీ నా కొడుకు ఎప్పుడు కిందే ఉండాలా, గబ్బర్ సింగ్ ఎప్పుడు పైన ఉండాలా. కొట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నియోజకవర్గాన్ని కాబోయే ఎమ్మెల్యేని నన్నే నడి రోడ్లో జనాలు చూస్తుండగా నాలుగు ఓడి తీసి ట్రాయర్ మీద నిలబడతావా? చూస్తాను, చూస్తా. ఈ కటారి కృష్ణ పగంటి ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? ఈ వంగ
ఒంగోలు నియోజకవర్గం మొత్తం అడుగురా చెబుతారు ఈ కటారి కృష్ణ పవర్ అంటే ఏందో, ఈ పవర్ ఎంత దారుణంగా ఉంటుందో తెలియదురా. ఈ కటారి కృష్ణ పగ నాగుపాము కంటే పగ ఎక్కువరా. నిన్ను నీ ఫ్యామిలీని మొత్తాన్ని నడి రోడ్డుకి ఈడుస్తా. నన్ను అవమానించిన నీ చేత్తోటే నీ చాబు ఓడగొట్టి నేను ఎమ్మెల్యేనయ్యాక నీ డ్రెస్ మొత్తం ఊడిపోయాక నేను అప్పుడు ఎమ్మెల్యేగా వస్తా. అప్పుడు నువ్వే మళ్ళీ నాకు ఛాలెంజ్ చేసిన చేత్తోటే నమస్తే సార్, నమస్తే సార్, అయ్యో అయ్యో సారీ అయ్యా, నాకు జాబ్ ఇప్పించా, సారీ అయ్యా, అయ్యో అయ్యో అయ్యా అనకపోతే నా పేరు కటారి కృష్ణ కాదు. నీ అన్నదమ్ముళ్ళిద్దరిని విడగొట్టకపోతే అప్పుడు నేను చచ్చిపోయిన నాగుపాముని, అప్పటిదాకా పగబట్టిన నాగుపాముని, దట్ ఈస్ కటారి కృష్ణ. కటారి కృష్ణ తేజనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు చూడు తమ్ముడు, ఇప్పుడు ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అంటే అది అంతా నీ చలవే. అదీగాక ఇంత నేను మంత్రి అయ్యానంటే అది నువ్వు చెప్పు, ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు. ఈ 5 సంవత్సరాలు మన ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం. దేని మీద పెట్టమంటావు? కొండ కొల్లగొట్టడానికి పెట్టమంటావా? మందు అమ్మటానికి పెట్టమంటావా? గంజాయి అమ్మటానికి పెట్టమంటావా? లేకపోతే కల్తీ సారాయి మీద పెట్టమంటావా? చూడు చూడు కటారి కృష్ణ, నువ్వు ఈ ఎలక్షన్ బిజీగా ఉన్న 6 నెలల్లో నేనేం చేశానో తెలుసా? ఆ ఎస్పీ సిద్ధార్థ్ గాడు వాడు కాకి చొక్కా చూసుకోడే కదా వాడికి అంత బలుపు. వాడిని వాడి ఒంటి మీద ఆ కాకి చొక్కా లేకుండా చేశాను. ఇప్పుడు వాడు మనల్ని ఏమీ పీకలేడు. మన బీరు ఫ్యాక్టరీకి అడ్డొచ్చేవాడే లేడు కటారి, లేడు. శబాస్ ఆంటోనీ, శబాస్. ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నాకు తనివి తీరింది. వాడు నన్ను నడి రోడ్లో
ఆయన మీద నిలబెడతాడా? ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ముల్ని విడగొట్టా, వాడికి జాబ్ లేకుండా చేశా. నేను మంత్రినయ్యా, అది నీ సెలవుతోటి. ఇంకా వాడు మనల్ని ఏం చేస్తాడు? అంతా బాగానే ఉంది కటారి. ఇంత ఆనంద సమయంలో నీ తమ్ముళ్ళు ఎక్కడ? నీ తమ్ముళ్ళు ఏమయ్యారు? నాకు కనబడరే. అన్నా, ఆ బెమ్నాడు గారు మన తమ్ముడికి కిడ్నాప్ చేశాడన్నా. ఎవడా బ్రహ్మనాయుడు? ఎవడ కటారి ఆ బ్రహ్మనాయుడు? వాడేమన్నా పల్నాటి బ్రహ్మనాయుడా, నరసింహనాయుడా? ఎవడైనా అడ్డొస్తే మన కత్తి కింద ముక్కలవ్వాల్సిందే కట్టారి, ముక్కలవ్వాల్సిందే. అన్నా, ఆ బ్రహ్మనాయుడు ఎవడో కాదన్నా, దెబ్బతిన్న పెప్పులే. అరే రాబాద్, ఈ మధ్యన మన ముఠాలో ఒక్కొక్కరు అంతమవుతుంటే ఏందా ఎవరు చంపుతున్నారా అనేది మనకు అర్థం కావట్లేదు. ఈ ఎస్పీ సిద్ధార్థ్ గాడు ఆ బ్రహ్మనాయుడు వేషంలో వచ్చి మన వాళ్ళందరినీ చంపుతున్నాడన్నమాట. ఇంతకీ నీవేం చేస్తున్నావు కటారి? సరే కటారి, ఈ రోజుకి రిలాక్స్ అవ్వు. వాడి సంగతి మనం తర్వాత చూసుకుందాం. మౌనంగా ఉన్నానో నీకు తెలియదు. ఇప్పుడే మంత్రినయ్యా, ఎమ్మటే చట్ట పనులు చేస్తే ఆ మంత్రి ఉష్టి కూడా తీసేస్తారు. ఒక్కరోజు ఆగు, ఒకే ఒక్క రోజు ఆగు, నీకు మొత్తం క్లారిటీగా రాసిస్తా. ఓకే, తెలిసిపోయింది. స్వీటీ వచ్చి ఈ అలసిపోయిన హృదయాన్ని కొంచెం ఉత్తేజించమ్మా. కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ. రారా ఉల్లాస వీరుడా, నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా. వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి. చిలక పచ్చ కోక పెట్టినది కేక. చంపకే బేల చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాలా. కుంటె గోపాల ఆపర గోల సరసానికి ఉందిరయో వేళ బాల. వద్దకు చేసి హద్దు ఉందంటే తిక్క రెచ్చిపోదవసే తూగుటుయాలా. వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసి మగసిరి నీకుందిగా మురళీలోలా. పిల్ల చూస్తే జామకాయలే దీంత సదీయ కొరకపోతే మిరపకాయలే. చేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే. చిలక పచ్చ కోక పెట్టినది కేక తోడు లేక బాలకృష్ణుడా. రెండు జళ్ళ
కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ నిన్ను చూసాకే వెన్ను మిటాకే ఆడతనంలోని సుఖం తెలిసిందయ్యో చెంగు పట్టాకే చంపగిల్లాకే మోజు వేటలో మజా మరిగారము పాలు కావాలా పళ్ళు కావాలా పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా చెంత చేయాలే చిందులెయ్యాలే దాచుకున్న అందాలు దోచిపెట్టాలే ఏడూళ్ళ అందగత్తెని నీ సొక్కుమాడ ముట్టుకుంటే అత్తి పత్తిని రావే నా సోంపాపిడి నువ్వొద్దన్నా చేసేస్తా వీరముట్టడి చిలక పచ్చ కోక పెట్టినది కేక చిలక పచ్చ కోక పెట్టినది కేక తోడు లేక బాల కృష్ణుడా రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా వస్తే నా పూల చంగిడి నీ దశ చెక్క ఇస్తావా మొంత మావిడి రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా హలో అన్నా అన్నాదమ్ములు ఇద్దరు మళ్ళీ ఒకటైపోయారన్నా రాణి వాళ్ళు మన దగ్గరకు రావాలని పన్నాగాలు పడుతున్నారు రాణి వాళ్ళంతా తేలుద్దాం రాణి తమ్ముడు కటారి వాళ్ళ బలమో మన బలమో తేల్చుకుందాం. ఏ రాబర్ట్ ఏ డేవిడ్, రండ్రా వాళ్ళు మనం తేల్చిపోవాలి ఈరోజు వాళ్ళు ఎక్కడ జాముకున్నా మనల్ని ఎత్తుక్కుంటూ కంపల్సరీ వస్తారు ఎందుకంటే మన అడ్రస్ వాళ్ళకి తెలిసిపోయింది ఎలా తెలిసిందో ఏం జరిగిందో కూడా తెలీదు ఈ హవాలా డబ్బు అర్జెంటుగా దుబాయ్ నుంచి మనం పక్క దేశాలకు పంపించాలి రే రాబర్ట్, ఒరే డేవిడ్, ఈ ఒక్క పనన్నా కరెక్ట్గా చెయ్యండ్రా. వాళ్ళని వస్తే ఆ ఒక్క పనన్నా మట్టు పెట్టే పనన్నా కరెక్ట్గా చెయ్యండ్రా. నా కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికి మీ కాళ్ళ కడ పెడతాం. అన్న కొడుకులు రావాలే కదన్నా వాడు శర్మాలు తీసి నీ చెప్పులు కుట్టిస్తాను. ఆ నా కొడుకులు డెడ్ బాడీలో ఇక్కడి నుంచి పోవాలి కానీ వాళ్ళు మనుషులుగా బయటికి పోకూడదు. మీరు ముందు అర్జెంటుగా ఎక్కడెక్కడున్న మన హవాలా డబ్బు మొత్తం తీసుకొని ముంబై నుంచి షిఫ్ట్ అరేంజ్ చేశాను కంపల్సరీ అక్కడికి వెళ్ళి అక్కడ మన డేవిడ్ ఉంటాడు ఆ డేవిడ్ కలిసి మొత్తం వివరం చెప్పండి. చూడు కటారి, ఆఫ్టర్ ఆల్ ఒక లాయర్, ఒక ఎస్పీ డీల్ చేయలేక మన ఫ్యాక్టరీలో మూతపడ్డాయి, మన జలసాలు నాశనం అయిపోయాయి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి కటారి? ఏం చేసి బతకాలి కటారి? ఏం చేసి బతకాలి? రేయ్ ఇంకా తెలియలేదంట్రా బీరి ఫ్యాక్టరీలు ఎందుకు మూతపడ్డాయి వాళ్ళ గుండానే అన్నా వాళ్ళు వస్తున్నారన్నా. రాలేదా చూసుకుందాం.